పరకాల ప్రభాకర్ గారు ఆ ఎన్నికల అనంతరం వాళ్ళు ప్రకటించినటువంటి పర్సెంటేజ్ ఏదైతే ఉందో 5 గంటలకి ఎంత ప్రకటించారు, తర్వాత 6 గంటలకి ఎంత ప్రకటించారు, నైట్ 8కి ఎంత, 11:45కి ఎంత, తర్వాత మిడ్‌నైట్ 2 గంటలకి ఎంత, ఇది అంతా ఒక ప్రక్రియని అనలైజ్ చేస్తే ఒక నిమిషానికి 3 ఓట్లు పడ్డట్టు ఆ లెక్కలు చూపిస్తాం. అంటే 20 సెకండ్లకు ఒక ఓటర్ ఓటు వేసి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చూపిస్తుంది లెక్క. అది సాధ్యమా? నిజంగా సాధ్యం అవుతుందా? అంటే సాధ్యమైనటువంటి పరిస్థితి లేదు. 20 సెకండ్‌లో ఒక ఓటు వేయడానికి అసంభవం. ఎందుకంటే మనం వేయాల్సినటువంటి 2 ఓట్లు వేయడానికి పట్టే కాలం 14 సెకండ్లు. ఒక 7 సెకండ్ అంటే ఫాస్ట్‌గా మనం అయితే ముందు వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ తర్వాత థంబ్ వేయాలి. థంబ్ ఇంప్రెషన్ తర్వాత మళ్ళీ మనకి ఇంక్‌ది ఒకటి ఉంటది. తర్వాత వాళ్ళు మిషన్ స్టార్ట్ చేయాలి. ఇదంతా అట్‌లీస్ట్ 1 మినిట్ దాకా పట్టేటువంటి విషయం. వాళ్ళు 20 సెకండ్స్‌లో ఒక ఓటు వేసారని చెప్తున్నారు. ఇది పరకాల ప్రభాకర్ ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నిస్తూనే వస్తున్నారు. ఈ ప్రశ్నించడం వల్ల ఒక మంచిది ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఇది మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఒక కుళ్ళుతో, కుతంత్రాలతో డబ్బులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారన్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది వాస్తవం సార్. సెకండ్ థింగ్, ఓటింగ్ డిక్లరేషన్ రోజు ఏదైతే కౌంటింగ్ రోజు నేను ఏజెంట్ గా వెళ్ళాను నెల్లూరులో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగదు. మనం అసలు ఓటింగ్ రోజు ఏం జరుగుతుంది? ఎలక్షన్ ఆఫీసర్లుగా వచ్చినటువంటి వ్యక్తులు, మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఎలక్షన్ ఆఫీసర్లుగా వచ్చినటువంటి వ్యక్తులు ఏమన్నా చదువు రాని దత్తమ్మల చెప్పండి సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎలక్షన్ ఆఫీసర్స్ గా వచ్చిన వాళ్ళు దాదాపుగా అంతా గెజిటెడ్ ఆఫీసర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్స్ అంతా కూడా చదువుకున్న వాళ్ళే ఉంటారు, గ్రాడ్యుయేట్సే ఉంటారు. చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా సార్. ఎలక్షన్ రోజు ఏ రోజైతే వాళ్ళకి నిర్ణీత సమయం పూర్తయిపోతుందో, నిర్దేశ సమయం పూర్తయిన తర్వాత వాళ్ళు ఫామ్ 17C ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటింగ్ కేంద్రం పేరు, నెంబరు, ప్లస్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ఎంత, ఆ రోజు పోలైన ఓట్లు ఎంత, పర్సెంటేజ్ ని ఎలా నిర్ణయిస్తారని ఆ ఫామ్ 17C సార్ మెయిన్ ఆధారం. ఈ విధంగా అన్ని వాళ్ళు ఎంటర్ చేసుకుంటా వచ్చేటప్పుడు ఈవీఎం మిషన్లకి ఒక పేపర్ సీల్ వేసి లాక్ చేస్తారు. పేపర్ సీల్ ఏమాత్రం అది చినిగిపోయి ఉన్నా దాన్ని ఎవరు తీయడానికి ప్రయత్నించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి ఈవీఎంని కౌంటింగ్ రోజు మాత్రం పక్కన పెట్టేస్తారు, సీల్ బ్రేక్ అయిన వాటి. సో ఈ ఆఫీసర్లు ఏదైతే వాళ్ళు సీల్ చేస్తారు, ఆ సీల్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ని ఫామ్ 17C లో వాళ్ళు మెన్షన్ చేస్తారు పర్టికులర్. ఎందుకంటే ఏజెంట్లుగా ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళందరి దగ్గర చూపించి ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా, ఇదిగో మేము ఈ నెంబర్ తో సీల్ చేస్తున్నాం ఈవీఎం మిషన్ ని ఒకసారి చెక్ చేసుకున్నాను. ఫామ్ 17C అంతా చూసిన తర్వాత వాళ్ళ దగ్గర అందరి దగ్గర సంతకాలు పెట్టించుకుంటాం. ఇది ఓటింగ్ రోజు జరిగేటువంటి ప్రక్రియ. కౌంటింగ్ రోజు ఏమవుతుందంటే మనకి ఫామ్ 17C జెరాక్స్ కాపీలు ప్రతి ఏజెంట్ ఎవరైతే కౌంటింగ్ బూతులకు వెళ్తారో ఆ ఏజెంట్ల దగ్గర ఉంటాయి. అది ప్రతి పార్టీ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు 1 by 1 ఒక ఫామ్ లో ఉండేది 1 by 1 వాళ్ళు చదువుకుంటా వచ్చినప్పుడు మనం ఎస్ అన్నప్పుడు వాళ్ళు ఫర్దర్ గా ఇంకొక స్టెప్ కి వెళ్తారు. మనం ఓకే అన్నప్పుడు ఫర్దర్ గా ఇంకొక స్టెప్ కి వెళ్ళాలి. మనం ఏదైనా నో అని చెప్పి హ్యాండ్ రేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది దాన్ని ఒక సొల్యూషన్ దొరికే వరకు ఇంకొక స్టెప్ కి వెళ్ళేదానికి లేదు. కాకపోతే ఆ రోజు ఏం జరిగింది, ఈ పేపర్ సీల్ వేసి ఏదైతే ఈవీఎం మిషన్ లాక్ చేశారో ఆ పేపర్ సీల్ లో వాళ్ళు చదువుతున్నటువంటి సీరియల్ నెంబర్, ఇక్కడ ఫామ్ 17C లో ఉన్నటువంటి సీరియల్ నెంబరు దాదాపు 80% అంటే 10కి 8 మిషన్లు మిస్ మ్యాచ్ అవుతాయి. ఒక 2 మిషన్లు మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి, 8 మిషన్లు మాత్రం మిస్ మ్యాచింగ్ లోకి వెళ్తాం. అప్పటికే సార్ టైం 10 అంటే స్టార్టింగ్ ప్రక్రియ మొదలైన వరకు స్టార్టింగ్ లో వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వచ్చి 10 గంటల తర్వాత ఈ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ ఎప్పుడైతే మొదలైందో మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా కూడా నిరాశతో అక్కడి నుంచి కేంద్రాల నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాను సార్, అక్కడికి వచ్చినటువంటి మెయిన్ అసిస్టెంట్ కమిషనర్ ఏలూరు ఆవిడ అక్కడ నేను అడిగాను, మేడం ఇదేంటి ప్రతిసారి మిస్ మ్యాచ్, ఏదో 1 అంటే ఒప్పుకుంటాం, 2 అంటే ఒప్పుకుంటాం, మీరు 10లో 8 అంటే ఇది ఎలా ఒప్పుకుంటాం మేము, ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుంది? వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇల్లిటరేట్ పీపుల్ అంటే అక్కడ ఒకటి అంటించి ఇక్కడ ఒకటి రాయడానికి, దాన్ని సీల్ చేసేటప్పుడు అక్కడ ఒక సీరియల్ నెంబర్ ని మెన్షన్ చేసి ఇక్కడ ఒక తప్పుగా రాయడానికి వాళ్ళు ఏమైనా ఇల్లిటరేట్ పీపుల్ అని కూడా అడగడం జరిగింది. ఆమె దాన్ని ఎంత కేర్లెస్ గా సమాధానం, ఏం సార్ మీరు ప్రతిసారి వైసీపీ వాళ్ళది పెద్ద తలనొప్పి అయిపోయింది అంటే చిరాకు ముఖం పెట్టుకుని ప్రక్రియని కానిచ్చేసింది. మన అంగీకారం తెలపకుండానే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఓకే. ఇది సార్ జరిగింది. దీని మీద నేను అందరికీ తెలియాలా, ఇటువంటి అంశం ఒకటి జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అన్నటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలియాలి. ఓకే. ఫైన్ సార్. అయితే ఇంకొక ప్రశ్న, చివరి ప్రశ్న. ఈ మావిగన్ అంశం గురించి మనం ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇదే పరిస్థితి ప్రస్తుతం కూటమి చెప్తున్నటువంటి పరిస్థితులు గనక మనం గమనిస్తే, సిఆర్డిఏ లిమిట్స్ అనేవి దాదాపుగా 1000 వరకు ఉన్నాయి. సో ఈ సిఆర్డిఏ లిమిట్ లోనే అమరావతి రాజధాని అనేటువంటిది ఉంది. అంటే దీంట్లో ఇటు విజయవాడ వస్తుంది, అటు గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు కూడా వస్తుంది, ఇక ఇటు చూసుకుంటే తెనాలి వరకు వస్తుంది, అటు నూజివీడు వరకు వస్తుంది, మచిలీపట్నం వైపు చూసుకుంటే ఉయ్యూరు వరకు వస్తుంది. ఉయ్యూరు నుంచి మచిలీపట్నం కేవలం ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇదే పరిస్థితి గతంలో 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సిఆర్డిఏ పరిధిని కొనసాగిస్తూ, కావాలంటే మచిలీపట్నం 40 కిలోమీటర్లే కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ సిఆర్డిఏ పరిధిని పెంచుతూ ఈ అభివృద్ధి దిశగా ఎందుకు ఆ రోజు అడుగులేయలేదు? ఆ రోజు 3 రాజధానులని వైజాగ్, అమరావతి, కర్నూలు అని ఎందుకు స్టెప్ తీసుకున్నారు? ఇప్పుడు ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నారు? సార్ దాని బలంగా నేను నమ్మే అంశం ఏంటంటే సార్, అందరూ కూడా నమ్మే అంశం ఏంటంటే, అభివృద్ధి అనేది ఒక్క దగ్గర కేంద్రీకృతం కాకూడదు సార్. ఇప్పుడు అభివృద్ధి అనేది అందరికీ, అంటే సమంగా మనందరం కూడా ఓట్లు వేసాం, మనందరం కూడా గవర్నమెంట్ కి ట్యాక్సీలు కడుతున్నాం, మనందరికీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. సో అభివృద్ధి అనేది ఎలా జరగాలి? ఇప్పుడైనా సార్ జనరల్ గా చెప్తాం, ఇప్పుడు విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతం క్యాపిటల్ సిటీ అయితే అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఓకే డన్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంది? వైజాగ్ నుంచి ఇటు మనకి కర్నూలు వరకు ఉండే మొత్తం డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిని చూడాలనే ఒక ఉద్దేశం. ఒక దగ్గర కేంద్రీకృతం అయిపోతుంది. ఇప్పుడు అమరావతి అంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో పెట్టుబడులు పెట్టుకుంటా వెళ్తే చిత్తూరులో ఎక్కడో చివరి నుండి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ విధంగా మీరు అభివృద్ధి చేయగలుగుతారు? ఆ ప్రతి దాని మీద పడే పన్ను భారం అయితే ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గర నుంచి మీరు పన్ను వసూలు చేస్తారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుల్లోకి వెళ్ళిపోయిందంటే, వాళ్ళు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు మార్పులు చేర్పులు ఏదన్నా ఉంటే అది ప్రతి సామాన్యుడి మీద పడుతుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేం ఒక బ్యాంకు లోన్ ఇవ్వకుండానే నా దగ్గర నుంచి ప్రతి నెల లోన్ కట్టాలంటే నాకు కోపం వస్తుందా రాదా సార్? కోపం వస్తుంది, బాధ వస్తుంది, చిరాకు కూడా వస్తుంది. ఇప్పుడు అటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆలోచించేది, అప్పుడు ఉన్నటువంటి పరిణామాల ప్రకారం వైజాగ్ తర్వాత అమరావతిని అట్లాగే మన లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ఉంటుంది, ప్లస్ మనకి అడ్మినిస్ట్రేటివ్ వచ్చేసి వైజాగ్ తీసుకుంటాం, జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు. అంటే ఇది ఒక లైన్ సార్, ఒక బెల్ట్ ప్రకారం మొత్తం ఒక క్యాపిటల్ గా అభివృద్ధి చెందితే ఆల్ ఓవర్ దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు దినదినం అభివృద్ధి చెందుతాయని ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్వయంగా చెప్పారు ప్లాన్ బి, ప్లాన్ ఏ. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏ అదే. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నమే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇలా కాదు, మేము ఇక్కడే అమరావతిలోనే రాజధాని అని వీళ్ళు పట్టుపట్టారు కాబట్టి అమరావతి అంశాన్ని పక్కన పెట్టండి స్వామి, మచిలీపట్నాన్ని ఇట్లా విజయవాడ గుంటూరుని తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆల్రెడీ జనాభా కూడా ఉన్నారు కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తే అందరికి ఒక సెంటర్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒకే లెంత్ దూరం అవుతుంది. ఇటు నెల్లూరు నుంచి వచ్చి కావచ్చు, చిత్తూరు కావచ్చు, లేదంటే అటు వైజాగ్ కావచ్చు, అందరికి ఒక సెంటర్ అవుతుంది. కాబట్టి దీని ప్లాన్ బి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్నారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం మాత్రం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనేది ముఖ్య ఉద్దేశం.